తమిళనాడులో కూడా లేనటువంటి దరిద్రం ఆంధ్రప్రదేశ్కి పాకింది. ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మనుషులకు ఉద్యోగాలు ఇవ్వాలి, అవతల మనుషులకు ఉద్యోగాలు తీసేయాలి. వాళ్ళు తటస్థులైనా సరే ఉద్యోగాలు తీసేయాలి, తీసేసి వాళ్ళు చివరికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు అది జరిగితే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు ఓడితే మళ్ళీ వీళ్ళని తీసేయమని అవతల వాళ్ళు వస్తారు కదా. వ్యాపార వాణిజ్య ఉద్యోగ వ్యవహారాలలో యాక్చువల్గా రాజకీయం జోక్యం ఉండకూడదు, కానీ ప్రస్తుతం ఈ దఫా అది జరుగుతోంది. దాంతోపాటుగా ఒక రాజ్యాలు మారినట్టుగా, రాజ్యాధికారం మారినట్టుగా కథ నడుస్తోంది. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఇసుక, సరే అది కామన్, ఇసుక మద్యం ఒకళ్ళకొకళ్ళు మార్చుకుంటారన్నది కామన్. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ అలా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏది వాలంటీర్లు వైసీపీ వాళ్ళు అందరినీ తీసేసేయాలి, తెలుగుదేశం వాళ్ళని పెట్టుకోవాలి. వైసీపీ అందరినీ వాళ్ళని పెట్టుకోవాలి. అందుకే దాదాపు 2.5 లక్షల మంది వాళ్ళ మాట వినలా రాజీనామాలు చేయడానికి. 1,00,000 మంది వాళ్ళు రాజీనామా చేసింది, మిగతా దాదాపు 1,50,000 మంది రాజీనామా చేయలే. అట్లాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బిల్లులు తీసేవాళ్ళు వాళ్ళు వైసీపీ ఏం తన మనుషులు పెట్టుకోలేదు, 10% పెట్టుకుని ఉంటారేమో, పాత వాళ్ళే కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళని తీసేయాలా. అట్లాగే ఇప్పుడు ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళని తీసేయాలి, వాళ్ళని మా వాళ్ళని పెట్టుకోవాలా. ఓవరాల్గా చూస్తే రాజకీయం ప్రతి వ్యవహారంలో దూరిపోతుంది. దాని ఇంపాక్ట్ రాబోయేటువంటి రోజుల్లో ఒక వర్గం అధికారంలోకి వస్తే ఇంకొక వర్గం రాష్ట్రం వీడిపోయే పరిస్థితి. వ్యాపారాలు, పరిశ్రమలు, మనుషులు, ఈ స్టేజీ ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద అరిష్టం.